ఈశ్వరుడండి అందరికీ. మత్తయి సువార్త 4 అధ్యాయము. ఆ దేవుడు మనల్ని తీసుకెళ్తున్న ఈ జర్నీలో ఇంకా కొన్ని విషయాలు ఎంతో మంది ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. అయినా ఎంత బాగా దేవుడు నడిపిస్తున్నారంటే, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక జర్నీకి వెళ్తున్నాం అనుకోండి, ఒక ఊరికి వెళ్తుంటే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, ట్రైన్ లో వెళ్ళొచ్చు, బస్ లోనో, కార్ లోనో, ఏదైనా అంటే ఏదైనా తీసుకోండి ట్రాన్స్పోర్ట్ గాని వెళ్ళొచ్చు. కానీ నడిచి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, నడిచేటప్పుడు మనకు ఒక అనుభవం ఉంటుంది. ఏంటి అంటే ప్రతి దాన్ని చాలా క్లోజ్ గా చూసేది ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళిపోయే ఫ్లైట్ లో నుంచి సపోజ్ అరకు లేకపోతే అలా అనుకున్నాము, అలా చూడాలనుకోండి పైనుంచి ఏం కనిపించదు. ట్రైన్ లో వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అదే కార్ వెళ్ళాం అనుకోండి, కొద్ది కొద్దిగా చూస్తూ ఆనందిస్తాం. అదే నడిచి వెళ్తే అది కష్టం అవ్వచ్చు, కానీ నడిచి వెళ్తే ఇంకా మనం చాలా దాన్ని అనుభవిస్తూ దగ్గరుండి చూడగలం. ఈ రోజు మనల్ని దేవుడు ఈ 4 అధ్యాయంలో ఇంకా నడిపిస్తున్నారు అంటే ఇంకా ఏదో చెప్తున్నారు అని. అందుని బట్టి దేవునికి, ఆ మహాదేవునికి నిజంగా ఎంతైనా కృతజ్ఞులమే. ఎందుకంటే చాలా వీళ్ళకి ఇది చాలు అనే అనకుండా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇచ్చారు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చారు. ఇన్ని రోజులు మన చేతుల్లోనే ఉంది, కానీ ఇంత లోతుగా మనల్ని కేవలం ఈ దేవుడు మనకి సమయానికి ముందుకు తీసుకెళ్తున్నారు. వాక్య భాగంలోకి వెళ్దామండి. ఆ, అదే మత్తయి సువార్త 4 అధ్యాయంలో మనం అంతా చూసాము. 4 అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. అలానే ఆ 25 వచనాలు మనం డివైడ్ చేసుకుంటే 2 భాగాలుగా, మొదటి 11 వచనాలు, తర్వాత 12 నుంచి 25 వచనాలు. ఇందులో మనం గమనిస్తే ఒకటి మనం అంటే 2 భాగాల కింద చూపించారు కదా దేవుడు మనకి. మొదటి భాగాన్ని మనకి ఎలా అనుకోవచ్చు అంటే చీకటిగా అనుకోవచ్చు. రెండో భాగాన్ని వెలుగుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి మొదటి వచనం నుంచి 11వ వచనం వరకు సాతానుడు ఉన్నాడు అక్కడ, శోధకుడు ఉన్నాడు, దేవుని శోధిస్తూ వచ్చారు. సో అదంతా చీకటికి సంబంధించింది. ఎందుకంటే అరణ్యంలో దేవుడు ఉన్నదంతా కూడా ఈ మొదటి 11 వచనాలు ఉంటూ వచ్చాయన్నమాట. తర్వాత వెలుగు అని ఎందుకు అన్నాను అంటే, 12వ వచనం నుంచి 25వ వచనం వరకు వెలుగు అని ఎందుకు టైటిల్ మనం అనుకుంటున్నామంటే, అక్కడ దేవుని సువార్త ప్రారంభమైంది అంటే, సువార్త ఒక మంచి మాట. ఈ దేని గురించి అంటే మన దేవుని గురించి మనకి పరిచయం. మన అప్పుడు దాకా లేనిదంతా అక్కడ ఉంటుంది కదా. 12వ అధ్యాయం నుంచి 16 అక్కడ ఉంటుంది. చీకటిలో కూర్చున్న ప్రజలకంట గొప్ప వెలుగు చూచిరి అని రాయబడి ఉంది 16వ వచనంలో. సో ఏంటంటే 12 నుంచి 25 వరకు కూడా మనం వెలుగుకి సంబంధించినవి చూడబోతున్నాం అన్నమాట. అయితే మొదటి 11 వచనాల్లో మనం చీకటిని దేంతో ఎక్కువ పోలుస్తామంటే, మనం ఇక్కడ దేవుడు శోధించబడిన ఆ 11 వచనాల్లో మనం చాలా సార్లు అపవాది గురించి మాట్లాడుకున్నా, దేవుడిని ఎక్కడెక్కడ ఎలా శోధించారు, ఏం చేశారు, ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుకుంటూ వచ్చామంటే శోధకుడు గురించి, సాతాన్ గురించి మాట్లాడుకున్నాం. ఈ 11 వచనాల్లోనే మనం సాతాన్ గురించి కూడా కొన్ని తెలుసుకుంటూ వచ్చామన్నమాట. అవేంటి అంటే మనం గమనిస్తే మనకి ఇక్కడ సాతానికి ఏమేమి తెలుసు అని మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం. వాడికి వాక్యం బాగా తెలుసు. దేవుడు తను ఎంత చక్కగా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే, నువ్వు రొట్టెను రాళ్ళని రొట్టెగా మార్చు అని ఒక మాట అన్నాడు. గాని తర్వాత నుంచి ఏం చేశారు, ఎప్పుడైతే యేసయ్య వాక్యం ద్వారా తను ఎదుర్కోవడం మొదలు పెట్టాడో, తను కూడా వాక్యాన్ని అందులోకి తీసుకుంటూ వచ్చారంటే ఆ వార్లోకి, ఆ మాటల యుద్ధంలోకి, లేదా తనతో పోరాడడానికి వాక్యాన్ని అడ్డుగా తను కూడా తీసుకొచ్చాడు. అంటే హీ నోస్, తనకి చాలా బాగా తెలుసు, వాక్యం మీద చాలా పట్టుంది సాతానికి అనేది మనం గ్రహించుకున్నాం. అలానే తనకి ఇంకొకటి కూడా తెలుసు. మీరు మా మా ఒక్కసారి ఇందులోనే మనం గమనిస్తే, 3వ వచనం నుంచి గమనిస్తే 3 సార్లు ఎక్కడైతే సాతాను దేవుణ్ణి శోధించాడో అక్కడ ప్రతిసారి నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే అనే మాట నొక్కి 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 తను చెప్తున్నాడు. అంటే మీరు అక్కడ ఒకటి గమనిస్తే, తనకి దేవుడెవరో తెలుసు, తనకి దేవుని కుమారుడెవరో కూడా తెలుసు.
మనం ఎందుకు ఈ ఒక్క మాటే పట్టుకొని మనం కాదు గానీ, ఎందుకంటే మనం దేవునితో వెళ్తున్నాం. ప్రతీదీ కూడా దేవుడు మనకి చాలా క్లియర్‌గా నేర్పించుకుంటూ, చెప్పుకుంటూ, చూపించుకుంటూ వెళ్తున్నారు కదా! ఒకసారి ఆహ్, ఆహ్, క్షమించండి. లూకా సువార్త 4 అధ్యాయము, లూకా సువార్త 4 అధ్యాయము 41 వచనం చూస్తే అక్కడుంటుంది చూడండి. ఆహ్, వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతే కాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఏవని కేకలేసినియంట? నీవు దేవుని కుమారుడవని. ఏం చెప్తున్నాయి అవి, నోటితోనే దెయ్యాలే చెప్తున్నాయి. నువ్వు దేవుని కుమారుడవు అంటే దెయ్యాలకి కూడా తెలుసు, దేవుడు తెలుసు, దేవుని కుమారుడు తెలుసు, దేవుని వాక్యం తెలుసు. మనకన్నా కూడా మన దేవుని గురించి ఎక్కువగా సాతానుకి తెలుసు అన్నమాట. అలానే ఇంకా చూస్తే ఇక్కడ మరలా చూస్తే మొదటి అధ్యాయము మార్కు సువార్త మొదటి అధ్యాయము 34 వచనం. ఇందులో చూస్తే ఇక్కడ కూడా చూడండి, అనేకమైన దెయ్యములను ఆయన వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన దెయ్యములను మాటలాడనియ్యలేదు. ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే దేవుడి గురించి తెలుసు అనుకున్నాం కదా! ఎందుకంటే నీవు దేవుని కుమారుడివైతే అని నొక్కి చెప్తూ వచ్చాడు. సో, దేవుడు తెలుసు. ఇక్కడ యేసయ్య కూడా తనకి తెలుసు. దెయ్యాలన్నిట్లికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ యేసయ్య ఒక మాట అంటున్నారు. మ మ మ మార్కు సువార్త మొదటి అధ్యాయం 34 వచనంలో ఒక మాట అంటున్నారు. ఒకసారి అందరూ చూడండి. అవి తన్ను ఎరిగియుండినందున అంటే ఆల్రెడీ తెలుసు అంట వాటిలికి. నేను వాటికి తెలుసు కాబట్టి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే మన దెయ్యాలకి ఐ మీన్ సాతానుకి దేవుని యొక్క ఏం తెలుసు అంటే దేవుడు తెలుసు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు తెలుసు. ఆ వాక్యము మీద చాలా పట్టుంది. ఇవి వాడి దగ్గర ఉన్న చెప్పాలి అంటే వాడికున్న నెగెటివ్ పవర్స్ తో పాటు తన దగ్గర ఉన్నటువంటి ఇది కూడా ఉన్నాయన్నమాట. తనకు ఒక క్యారెక్టర్స్ లో ఇవి కూడా ఉన్నాయి తనకి. అలానే ఇంకొకటి గమనిస్తే మనం అంటే సాతాను గురించి తెలుసుకుంటున్నాం కదా! వాడికి ఏం తెలుసు, అసలు ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం. సో, సాతానుకి ఇంకొకటి కూడా తెలుసు. ఏంటి తెలుసు అంటే వాక్యంతో పాటు తనకేం తెలుసంటే దేవుని యొక్క పవర్ కూడా తెలుసు. ఆయన యొక్క బలం తెలుసు. ఆయన ఏం చేయగలరో తెలుసు. ఎందుకంటే ఇదే మత్తయి సువార్త 4 అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ వచనంలో అంటే డైరెక్ట్ గా ఫస్ట్ దేవుడిని అంటే యేసయ్యని సాతానుడు ఏమి పెట్టి మాట్లాడుతున్నారు అంటే ఒక్కసారి గమనించుకుంటే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటే యేసయ్యకి పవర్ ఉందని తెలుసు. ఏమనంటే నువ్వు ఆజ్ఞాపిస్తే ఈ రాళ్ళు రొట్టెలవుతాయి, ఒకసారి ఆజ్ఞాపించు అని. అంటే అబ్రహాముకే ఆ పవర్ ఉంది అని అప్పుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు నీకు ఆ పవర్ ఉంది, నువ్వు చెయ్యి అంటే ఆయనకి ఏం పవర్ ఉంది అనేది కూడా ఆయనకి తెలుసు. అంటే ఆయన చేస్తే అది జరుగుతుంది. అంటే ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది అనే సంగతి కూడా త ఏ మన తనకి తెలుసు. సాతానుకి తెలుసన్నమాట. ఇదే మనం చూసినట్లయితే మార్కు సువార్త ఇందాక మొదటి అధ్యాయంలో చూసాం కదా! అలానే మార్కు సువార్త మొదటి అధ్యాయము 24 వచనంలో ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఒక అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుంటే తను మాట్లాడతాడు 24 వచనంలో, నజరేయుడవగు యేసు మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. చూడండి, దెయ్యానికి తెలుసు. అపవిత్రాత్మకి తెలుసు. సాతానుకి తెలుసు. ఏంటి అంటే ఆయన ఏమి చేయగలడు. ఇక్కడ క్లియర్ గా రాసిపెట్టుంది. మమ్మను నశింప చేయడానికి వచ్చితివా అంటే సాతాన్ని నశింప చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే కేవలం యేసయ్యకు ఉంది. అది వాటికి తెలుసు కాబట్టి నువ్వు మమ్మల్ని నశింప చేయడానికి వచ్చావా? నువ్వెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేయ మొదలు పెట్టాను. ఎంత
ఈ అంటే మనం ఇంకా ఎందుకు ఇదంతా మనం ఎప్పుడు కూడా యేసయ్య గురించి అన్నీ తెలుసుకుంటున్నాం. మనం సాతాను గురించి కూడా ఈరోజు ఎందుకు తెలుసుకుంటున్నామంటే, మన అపోజిట్ లో ఉన్న వారికైనా మనకన్నా ఇదిగా ఉన్న వాళ్ళ బలాన్ని కూడా మనం తెలుసుకుంటే, అప్పుడు మనకి ఏంటంటే దాన్ని ఎదుర్కోవాలో కూడా మనకి దేవుడు నేర్పిస్తూ వస్తున్నారు ఈ రోజు అదనమాట. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం సాతానికి ఏమేమి పవర్స్ ఉన్నాయో చూసాం మనం. సాతానుడు వాక్యాన్ని ద్వారా దేవుడి మీద దాడి చేశారు. అలానే దేవుడు కుమారుడు నువ్వు దేవుడు అని చెప్తూ వచ్చారు. అలానే దేవుడి మాట అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందో తెలుసు. మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అని అంటే కేవలం తనని నశింప చేసే శక్తి యేసయ్యకి మాత్రమే ఉందని తనకి తెలుసు. అయితే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మత్తయి సువార్త 4 అధ్యాయంలో 6 వచనంలో చూడండి. ఆహ్, 6 వచనంలో అతన్ని ఎక్కడికి 5 వచనం క్షమించండి. 5 వచనంలో అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయన తీసుకొని పోయి దేవాలయాల శిఖరమున ఆయన నిలవబెట్టి కదా! ఆ తర్వాత కింద చూస్తే మళ్ళీ ఇంకొక ఎత్తైన స్థలానికి, ఎత్తైన కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయాడు. ఎలా తీసుకెళ్ళిపోయాడు యేసయ్యని? అపవాది తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడంటే ద హైయెస్ట్ ప్లేసెస్ లో నిలబెట్టాడు. కొండ మీద అంటే ఎత్తైన కొండ మీద నిలబెట్టాడు. అక్కడ దాకా తీసుకెళ్ళిన సాతానికి మనిషి రూపంలోనే ఉన్న యేసయ్యని తీసుకెళ్లారు కదా! అక్కడ దాకా తీసుకెళ్ళిన సాతానికి ఏముంది అక్కడి నుంచి తోసేస్తే? అసలు యేసయ్యని అక్కడి నుంచి గెంటేస్తేనో లేకపోతే ఏదైనా చెయ్యొచ్చు. కానీ తనకు ఆ అధికారం లేదు. తనకి ఆ అధికారం లేదు. మనం యోబు గ్రంథంలో చూసినట్లయితే మొదటి అధ్యాయం 12 వచనంలో గాని, రెండో అధ్యాయం 6 వచనంలో గాని అక్కడ చెప్పబడుతుంది. అతని ప్రాణాన్ని ముట్టవద్దు. అతని దగ్గరికి రావద్దు. మిగతాది ఏదైనా చేసుకో. తన మీద పవర్ నీకు లేదని దేవుడు క్లియర్‌గా చెప్పారు. ఆ రోజు యోబుకి చెప్పిన, ఈరోజు యేసయ్య విషయంలో అయినా, ఈరోజు మీరు నేను అయినా సరే దేవుడు చెప్పింది ఏంటి అంటే మనం ఆయన సొత్తు. కాబట్టి మన ప్రాణాల మీదకి ఆయన దేన్ని రానివ్వడు. ఎంత క్లియర్‌గా అయితే ఎందుకంటే సాతాను ఎంత వరకైనా తీసుకెళ్ళొచ్చు. శోధించడానికో, పరీక్షించడానికో లేదా ఎందుకు ఇదంతా చేస్తుంది అంటే నిన్ను ఆ చీకటిలోనే ఉంచేయడానికి. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న యేసయ్యని అరణ్యంలో అనే చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్ళిపోయింది. 40 రోజులు 40 మా అంటే మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ ఉపవాసం ఉన్న తర్వాత అంతా ఫాస్టింగ్ చేసిన తర్వాత శోధన స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా చోట్లకి తీసుకెళ్ళిపోయింది. ఎంత వరకు ఎందుకంటే అసలు తనకి అన్ని అధికారాలు వచ్చినియి. ఏంటంటే యేసయ్యని తీసుకెళ్ళింది ఎత్తైన శిఖరం మీదో, కొండ మీదో నిలబెట్టి తనతో మాట్లాడి, కిందకి చూడు, అది చూడు, నువ్వు నాకు మొక్కు. ఈ మాటలన్నీ చెయ్యడం వరకు తనకి అధికారం ఉంది గానీ, యేసయ్య ప్రాణం మీద తనకి అధికారం లేదు. కాబట్టి అక్కడ మనం చూస్తే ఎప్పుడైతే దేవుడు సాతానా పొమ్ము అని వాక్యం ద్వారా గద్దిస్తారో అది అపవాది ఆయన్ని విడిచిపోయింది. మనం గమనిస్తే మిగతా వాటిల్లో తర్వాత పోను పోను ఇందాక మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లుగా గద్దింపుకి గద్దింపుకి యేసయ్య ఆజ్ఞాపించగా దెయ్యాలు విడిచిపెట్టి ఎలా అయితే వెళ్ళిపోయాయో, ఇక్కడ యేసయ్య ఈ వచనంలో 11వ వచనం క్షమించండి. 10వ వచనంలో ఆహ్, సాతానా పొమ్ము అని ఎప్పుడైతే ఆయన్ని గద్దించారో అపవాదిని, అప్పుడు అది విడిచిపోయింది. అంటే ఇంతవరకు దేవుడు ఎలో చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఒక సమయం ఉంది. ఎందుకంటే ప్రతిదానికి దేవుడొక సమయాన్ని ఇస్తూ వస్తారు. అంటే మనం అనుకుంటాం కదా! ఇంతసేపు మనం శోధన గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ మొదటి 11వ అధ్యాయంలో దేవుడినే శోధించిన బాప్తిజం తర్వాత మనకెందుకు శోధనలు రావు అని అనుకుంటాం. మనకున్న ఏమంటారంటే చాలా తక్కువ జ్ఞానంతో మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే ఈ శోధనలొస్తున్నాయండి. శోధనల వల్ల ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనుకుంటాం. శోధన అంటే ఏంటో తెలుసా? శోధన అంటే అది నువ్వు దేవుడి కోసం నిలబడితే సాతాను నిన్ను అడ్డుకోవడానికి వేసే ప్లాన్స్ అది శోధన. అంతేగానికి మనకి జలుబుకో, దగ్గుకో, లేకపోతే జ్వరానికో, లేకపోతే రోగానికో ఏది కూడా దానివల్ల అంటే నేను చర్చ్‌కి రాలేకపోతున్నాను, ఇలా శోధన ఉంది, ఇది ఉంది అనేది కాదు. నువ్వు దేవుని
దేవుని బిడ్డగా ఉంటే దేవుడికున్న పవర్స్ అన్నీ నీకున్నట్టు కదా! ప్రతిదాన్ని ఎందుకు శోధన, శోధన అనే మనం అది పెట్టుకొని చిన్న వాటిల్ని కూడా మనం అది శోధన కింద భావిస్తాం. ఇప్పుడు జనరల్‌గా ఆలోచిస్తే బయట అన్యజనులకి అవ్వనివ్వండి, దేవుడిని తెలుసుకోలేని వాళ్ళు మనకి అందరికి కామన్‌గా ఐ మీన్ అనారోగ్యాలొస్తూ ఉంటాయి. కామన్‌గా కొన్ని కొన్నుంటాయి. వాటన్నిటిలోనూ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఒక జలుబొచ్చింది లేదా ఏదో దగ్గొచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాము, మనం యేసయ్య దగ్గరికెళ్తాం. లేదా ప్రార్థన చేయండి అని అడుగుతాం. వాళ్ళేం చేస్తారు, ఒక మెడిసిన్ యేసుకుంటారు. మెడిసిన్ యేసుకున్నా తగ్గుతుంది. విశ్వాసంతో ప్రార్థించినా తగ్గుతుంది. కానీ అది ఎంతవరకు అంటే ఆహ్, మనం అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, దే మనం దేవునికివ్వాల్సిన ప్రాధాన్యతను విడిచిపెట్టి, మనకొచ్చిన చిన్నదాన్ని పట్టుకొని అది శోధింపబలదు అని. మనం శోధనలో కాదు. మనమే దేవున్ని శోధించే విధంగా మన ప్రార్థనలు అయిపోతున్నాయన్నమాట. అర్థం చేసుకుంటే, "ప్రభువా నేను బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలంటే ఇది నువ్వు నాకు చేసి పెడితే, ఇది నేను బాప్తిజం తీసుకుంటాను." ప్రతి దానికి ఒక అడుగుతున్నాం మనము. ఎలా ఉన్నామంటే మనమే ఆయన్ని శోధించే స్థాయికి మన ఆత్మీయ స్థితి అంటే దిగిపోతూ ఉంది. మనల్ని ఆయన అత్యధికంగా ప్రేమించారు కాబట్టి, ఆయన అంత ప్రేమను చూపించటానికి అంత క్రయదనం ఆయన చెల్లిస్తూ వచ్చారు. ఇక్కడ శోధన కాలంలో దేవుడు ప్రవేశించారు. దేవుడు అవన్నీ దాటుకుని ఎదరికొచ్చారు అంటే ఆయన ప్రకటించడానికి. ఆయన తన తండ్రి పని మీదొచ్చారు. ఆ తండ్రి పనిని అడ్డుకోవడానికి సాతానుడు తనెంతగానో ప్రయత్నించింది. అయితే ఆయన తిరిగి దానికి రెట్టింపు బలంతో సాతాన్ని విడిచిపోమని గద్దించారో, ఆ తర్వాత 12-25 వచనాల్లో మనం ఆయన విజయాన్ని చూస్తూ వస్తాం. ఏ విజయం అంటే, ఆయన తన తండ్రి ఏ పని మీదైతే ఆయనొచ్చారో, ఆ పనికి ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా మనం అధ్యాయం అంతా చూడొచ్చు. కదా! అంతేగాని మనల్ని మనం అనుదినము మనం చేసే పనులు, మనం చేసే ఆలోచనలు అంటే వాటికి అంటే దానికి పెద్ద పేరు పెట్టుకుంటాం. ఏంటి అంటే శోధన. ఈ శోధన ఉందండి. ఆ శోధన నుంచి బయటపడితే నేను చర్చ్‌కొద్దాం అనుకుంటున్నాను. లేదా ఇంట్లో భర్తతో ఏదైనా ఇబ్బందనుకోండి, శోధనలు ఎక్కువైపోతున్నాయండి అనుకుంటాం. భర్తతోనో, లేకపోతే ఇంట్లో అత్తమామలతోనో, బిడ్డలతోనో అవి వచ్చే వ్యతిరేకతలు మనంగా ఎందుకంటే బయట అన్యజనులకి ఉంటాయి అవి, మనకి ఉంటాయి. మనకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడికి మనకిచ్చిన ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, మనం ఇంకేం నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి? ఆయనకి ఆయన బిడ్డలుగా మనకి, బయట వారికి ఏం ఏంటి వ్యత్యాసం అంటే ఇదే. మనం ఎంత విశ్వాసం మన దేవుని మీద చూపిస్తున్నామో, మనం ఆయన దగ్గర ఎంత ప్రేమ మనం నేర్చుకున్నామో, మనం ఎంతగా అనేక మందికి పంచిపెడుతున్నామో అన్నదే. మనం శోధన అని మన ఇంట్లో వాళ్ళనే అనుకుంటే, అంటే మనం ఏం చేస్తున్నామంటే తెలియకుండా సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఎవరిని అని కాదు, నా జీవితంలో అని కాదు కానీ, ఏదైనా ఒక చిన్నదుంది, ఇష్యూ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన అనుకోండి. చాలా ఏమనుకుంటామంటే, నాకు శోధనండి. తన వల్లే ఇదంతా జరుగుతోంది. తనే ఇది అర్థం చేసుకుంటే నేనెలా ఉంటా? చాలా మాటలొచ్చేస్తాయి కదా! ఒక విషయం ఆలోచించండి. శోధన ఎవరు జెప్తారు? ఎవరు ఎవరు తీసుకొస్తారు? శోధకుడు. శోధకుడంటే సాతాను. అంటే నీ భర్తని నువ్వు సాతాను అని అనుకుంటే, ఇంకా యేసయ్య ప్రేమకు అర్థమేముంది? నువ్వు యేసయ్య బిడ్డగా ఉండడానికి అర్థమేముంది? నువ్వు నిన్ను వలె నువ్వు పొరుగువారిని ప్రేమించాలి కదా! నిజంగా చెప్తున్నాను. యేసయ్య ప్రేమతో ఎలాంటిదైనా సాధ్యమే. నిజంగా ఆయన ప్రేమను మనం కనుక పంచిపెట్టగలిగితే, ఎలాంటి మనుషులైనా సరే, ఎంత మూర్ఖత్వపు మనుషులైనా, ఎలా చెప్పాలంటే ఎంత కఠినమైన మనుషులైనా సరే, యేసయ్య ప్రేమతో నువ్వు వారిని ప్రేమిస్తే, యేసయ్య చూపించిన ఆ ఓర్పు, సహనం అవన్నీ మనం చూపించగలిగితే మారతారు. నువ్వేమి సువార్త చేయనవసరం లేదు. ఏం చేయనవసరం లేదు గానీ, వాళ్ళందరూ కూడా మార్చబడతారు. ఎన్నో ఎన్నో సార్లు సాక్ష్యాలు వింటాం, చూస్తాము. మన జీవితాల్లో జరుగుతాయి గానీ, అన్నీ మనం మర్చిపోతున్నాం. మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకొని అనుదినము మనం ప్రాక్టీస్ చేయాల్సిందేంటంటే దేవుని ప్రేమనే. తెల్లవారితే
మనం ఈరోజు ఎంతమందికి దేవుని ప్రేమను పంచిపెట్టగలిగాం అనేది ఆలోచన చేస్తే, మనకి ప్రతి చిన్నదాన్ని శోధన అనుకోకుండా, మనం ఎందుకంటే శోధన అని అనుకుని మనం చూపంతా సాతాను వైపు వెళ్ళిపోతుంది. మన ఆలోచనలోకి వాడొచ్చేస్తున్నాడు. మన ఏంటంటే నెక్స్ట్ వాళ్ళనేమనాలి, లేదా వాళ్ళు చిన్నదాన్ని పట్టించుకుంటున్నారు, ప్రతిదాన్ని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని నిజంగా చాలా, ఎందుకంటే నేను కూడా ఒక వైఫ్‌గా నేను కూడా వీటన్నిటిలో నుంచి వస్తున్నాను కాబట్టి అందరము ఇక్కడ అంటే ఆడవారుగానే మనం అందరం ఇక్కడ జాయిన్ అయ్యాం కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే ఏదైనా వచ్చినప్పుడు దాన్ని దేవుని ప్రేమతోనో, దేవుడు నేర్పించిన గుణాలు ఇన్ని నాళ్ళు నేర్చుకుంటున్నాం ఆయన గుణాలు. ఈ గుణాల్ని ఎదిరించి మనం అడ్డుగా విశ్వాసాన్ని చూపించి సాతానుని వెళ్ళగొట్టాలి గానీ, మనం ఆ సాతాన్ని చూసి ఇది నాకు శోధన, నాకు అనుకున్నట్టుగా నాకు లేదు, నాకు కంఫర్టబుల్‌గా నాకు లేదు కాబట్టి నేను ఈ శోధన జయించలేకపోతున్నాను అనుకోకుండా, మనం ఎందుకంటున్నానంటే ఇదంతా, దేవునికి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ప్రతిదాన్ని మనం అవలంబించుకుంటాం. అంటే ఎలా, ఇప్పుడు ఈ 4 అధ్యాయం చదివాము. ఇందులో చాలా మంది ఇప్పటిదాకా మనం ఏమనుకుంటామంటే, దేవుడికే వచ్చినియి శోధనలు, నాకు వస్తున్నాయి శోధనలు. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవునికొచ్చినియి, ఇప్పుడు నాకొచ్చినియి అని అనుకుంటున్నాం కానీ, అంటే కంపేర్ చేసుకోవడానికి దేవుని స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, సరే కంపేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని పిల్లలుగా దేవుడు అంతా మనకి ఇచ్చారు కాబట్టి కంపేర్ చేసుకుంటున్నాం సరే. మరి దేవుడు శోధన నుంచి బయటపడిన తర్వాత ఆయన ఏం చేశారు? తన తండ్రి చిత్తాన్ని మొదలుపెట్టారు. ఆయన ఏ విషయానికి భూమి మీదకొచ్చారో, ఆ విషయాన్ని దాని గురించి స్టార్ట్ చేశారు. సువార్త మొదలుపెట్టారు. ఎంతగా ఆయన చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళని ప్రేమపూర్వకంగా కలుపుకుంటూ ఎళ్ళిపోయారు. అంటే ఆయన ఒక చోటే కూర్చోలేదు. నేనొక పని మీదొచ్చాను. నేను సిలువ వేయబడాలి. సిలువ వేయబడి దేవుడు చెప్పారు కాబట్టి నేను సిలువ వేయబడాలి. తర్వాత దానివల్ల అందరికీ పాప క్షమాపణ కలుగుతుంది అని చెప్పి ఆయన కూర్చోలేదు. ఆయన, ఆయన నడిచిన ప్రతి బాట రేపటి నుంచి మనం చూస్తాం. నిజంగా ఆయన ఎంత దగ్గరగా మనల్ని తీసుకెళ్తున్నారంటే, ఆయన నడిపించిన ప్రతి బాటలో మనందరము కూడా ప్రతి దాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని, ఆయన చేతే తాకబడి నిజంగా అన్నీ కూడా మనకి రావాలని కోరుకుంటున్నాను. దేవుని స్వరూపాలుగా ఆనాడు స్టెఫెన్ మారిపోతే అందరికి కనిపించారంట. అలాగనే కనిపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన మనల్ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. మనము కూడా మన శోధన అని మనం ఒక దాన్ని, ఇది నాకు శోధన అని నువ్వెప్పుడు డిసైడ్ చేసుకోవాలి అంటే, నువ్వు దేవుని పని మీద వెళ్తున్నప్పుడో, దేవుని కొరకు నిలబడుతున్నప్పుడో, దేవుని అంటే దేవునికి సంబంధించిన దాంట్లో నువ్వు ఆహ్, దాన్ని చేస్తున్నప్పుడు నీకు అడ్డొచ్చేది శోధన. నీకు లేదా నిన్ను వ్యతిరేకించే వాళ్ళు, అది సాతాను అటు తీసుకొచ్చిందవుతుంది. అది శోధన. అంతేగాని నేను పొద్దున్నే లెగిసి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను, లెగలేకపోతున్నాను, అది శోధన కాదు. అది సాతానుడు చేసింది కాదు. అది మనలో ఉన్న బద్ధకం. అది అది చిన్నగా జనరలైజ్ చేసుకొని, మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుని, మనమే మొదటడుగు వెయ్యాలి. మనమే దేవుని కొరకు అడుగు వెయ్యాలి. దావీదు గారు గాని ఎవరైనా ఉదయకాలమే పేతురుని చాలా ఎగ్జాంపుల్స్ దేవుడు మన ముందు పెట్టారు. పెందల కడనే లేచి అని. కానీ మనం లెగలేకపోతున్నాం. ఆ రోజు లెగిసారు. లెగని వాళ్ళందరూ మేము శోధనలో ఉన్నాము అని అనుకోలా. లెగాలి అనేది మనం తీర్మానం తీసుకుందాం. దేవుని సాయం అడిగి దేవుడిని ఖచ్చితంగా సాయం అడిగిన ప్రతిసారి ఆయన మనకి ఎంతో హెల్ప్ చేసే దేవుడుగా ఉన్నారు కాబట్టి ముందుకు వెళ్తాం. అలానే ఇక్కడ ఎందుకు ఇదంతా అంటే డిస్కషన్ వచ్చింది అంటే, శోధన అని మనం తీసుకునే దాన్ని, ప్రతి చిన్నదాన్ని తీసుకోకుండా, ఎప్పుడైతే మనం దేవుని పనిలోకి వెళ్తున్నామో, అంటే ఇక్కడ దేవుడు ఎలా అయితే ఈ 12-25 వరకు ఆయన నడిచినదంతా ఏంటి అంటే, అప్పటిదాకా ఆ శోధన నుంచి బయటపడిన వెంటనే, అంటే ఆ చీకటి నుంచి దేవుడు వెలుగు, ఎవరికి వెలుగు అంటే ఆయనకి వెలుగు కాదు, అనేకులకు వెలుగొచ్చింది. చూస్తే 12-25 వరకు. 11వ వచనంలో ఎవరెవరున్నారు అంటే, యేసయ్య ఒక్కలే ఉన్నారు అరణ్యంలో పరిశుద్ధాత్మతో. తర్వాత అపవాది. ముగ్గురే ఉన్నారు.
ఆ చివరి 12-25 వరకు చూస్తే ఎంతమందొచ్చారంటే, ఒకళ్ళిద్దరు కాదు, బహుజన సమూహంలంట. ఒక దేశం కాదు, ఇంకోటి కాదు. చిన్న ప్రాంతమా, పక్కన లేకపోతే ఒక కాలనీయో, ఇంకోటో కాదు. దేశాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జన సమూహంలో ఆయన్ని వెంబడించాయి. ఇంతగా రావడానికి కారణం ఏంటంటే, ఒకే ఒక్క స్ట్రాంగ్ దేవుడు నిర్ణయం ఏంటి అంటే, నా తండ్రి చిత్తాన్ని నేను చెయ్యాలి. ఆయన వచ్చిన పనిని ఆయన ఆయన తీసుకున్నటువంటి దాన్ని మర్చిపోకుండా అంతగా ఆయన అన్ని విషయాల్లోనూ తను తగ్గించుకుంటూ, నడుచుకుంటూ ప్రతీదీ మనకి నేర్పించుకుంటూ తీసుకెళ్లారు కాబట్టి ఎంతమందొచ్చారు లాస్ట్‌కొచ్చేసరికి బహుజన సమూహములు అనుంది. ఇప్పుడు మనం ఇంతవరకు అంటే ఫస్ట్ 11లో మనం చీకటిని చూస్తూ వచ్చాం. ఇప్పుడు దేవుడు ఇక్కడ 16వ వచనంలో ఉంది కదా! ఆహ్, చూడండి. గలిలయ చ అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి అనుందొక మాట. అంటే దేవుడు ఒక్క చోట తన్ను తెలుసుకున్న వారి మధ్య ఒకళ్ళ చోటే కాదు గాని అన్యజనులంట. అన్యజనులు కూడా వెలుగు చూస్తున్నారు. అంటే ఎంత చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగొచ్చింది అని ఆనాడు యెషయా ప్రవక్త గారు అన్ని సంవత్సరాల క్రితం రాయబడింది నెరవేర్చడానికి దేవుడు ఈరోజు యేసయ్య మన ముందు నడుస్తూ మనకి నేర్పిస్తున్నది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి, ఆ తండ్రి ఇష్టానికి లోబడతామో, లోబడి ఆయనకు అనుగుణంగా మన ప్రవర్తన అన్నీ మార్చుకొని మనం వెళ్తామో, ఆయన రావడం వల్ల లేదా మన జీవితం మారడం వల్ల మనతో పాటు అనేకులకి ఎవరైతే చీకటిలో ఉంటారో వాళ్ళకి మనం వెలుగుగా ఉంటాం. అంటే ఎంతోమంది నిజమైన దేవుని తెలుసుకోలేక, ఎంతోమంది ఇంకా ఆహ్, నమ్మక మాయలోనే ఉండి నశించిపోతున్న వారికి మనం వెలుగుగా ఉండొచ్చు. ఎప్పుడు అంటే ఇలా దేవుని చిత్తానికి లోబడి, ఆయన కొరకు నిలబడి, ఆయనతో నడిచినప్పుడు. అలానే ఇక్కడ ఇంకొక మాటుంది. మరణ ప్రదేశములోను, మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. వాళ్ళెక్కడ కూర్చున్నారంటే మరణ ప్రదేశం అంట. మరణ ఛాయ అంట. వారికి కూడా వెలుగు ఉదయించింది. అంటే ఏ హోప్స్ లేవింక. కదా! చాలా మంది మనం గమనిస్తే అసలిక్కడైతే ఏ హోప్స్ లేవు వాళ్ళకి. ఇంక మరణ ఛాయ, మరణ ప్రదేశం. ఎటు చూసినా చావు, ఎటు చూసినా చావు. ఇలాంటివి విన్నప్పుడు ఏ హోప్స్ లేనప్పుడు వాళ్ళు వెలుగు చూసారంట. ఎలా చూసారు ఆ వెలుగుని అంటే దేవుడు క్షమించండి. యేసయ్య ఆయన తన తండ్రి చిత్తాన్ని పట్టుకొని మన కొరకు భూమి మీదకి మనిషి రూపంలో వచ్చారు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే ఆ చీకటిని వెలుగుగా ఎలా చూడాలో మనకి అర్థమవుతుంది. మనం చీకట్లో ఉన్నామో లేదో తెలియాలి అంటే అసలు మనం ముందు కళ్ళు తెరిచి చూస్తేనే మనం చీకట్లో ఉన్నామో లేదో అర్థమవుతుంది. కళ్ళు మూసుకుంటే నువ్వు బయట వెలుగున్నా, చీకటున్నా అది నీకు తెలియదు గానీ, ఎప్పుడైతే నువ్వు కళ్ళు తెరుస్తావో నువ్వు చీకట్లో ఉన్నావో, వెలుగులో ఉన్నావో అప్పుడు అర్థమవుతుంది. నిజంగా ఈరోజు అనేకమంది, ఎంతోమంది ఏ నిమిషం ఏమవుతుందో, ఎలా ఎలా ఉంటుందో నిజంగా ఎటు చూసినా మరణమనేది చాలా భయం అందరికీ కదా! అదే ఇంకా చాలా అన్ని దానికన్నా వేరే ఏది కూడా భయపెట్టదు మనిషిని అంతగా. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అంటే హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఎలా వాళ్ళకి వెలుగు ఉదయించింది? యేసయ్య వల్ల. ఆ యేసయ్యని మనం దగ్గరగా చూస్తే ఆ వెలుగు మనల్ని వెలిగించింది కాబట్టి, మనం అనేకులకి చెప్పగలిగే వారంగా ఉంటాం. చెప్పొచ్చు దేవుని గురించి అలాంటి హోప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు దేవుని గురించి ఆ గొప్ప అంటే ఈ ఈ సువార్త చేయడానికి దేవుడిచ్చే అవకాశములు ఇవన్నీ. అప్పుడు మనం నోరు తెరిచి మొదలుపెట్టారు యేసయ్య. ఎలా ఈ ఇది స్ అంటే ఈ 12-25 వరకు వచ్చినప్పుడు నెక్స్ట్ అదే మాటుంటుంది. ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందుడని మొదలుపెట్టాను. ఆయన ఖాళీగా నడిచి వెళ్ళిపోలేదు. ఆయనకాయన అంటే చక్కగా కంఫర్టబుల్‌గా నేను దేవుని కుమారుడిని కదా అని కూర్చోలేదు. ప్రతి చోటకి నడిచి వెళ్తూ, ప్రకటిస్తూ ఎందుకంటే ఆయన వచ్చిన గొప్ప పనేంటి అంటే
ఆ ప్రకటించడానికే. మారు మనసు పొందండి మీరంతా. మీ మనసు ఏది బాలేదు. మీ మనసంతా ఇలా ఉంది. మీరు చీకట్లో ఉన్నారు. కళ్ళు తెరిచి మీరు ఆ చీకటిని గమనించుకోండి. మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపిస్తుందని ఆ సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చారు. అలానే మనం గమనిస్తే ఇక్కడ యేసు గలిలయ సముద్ర తీరం నడుచుచుండగా ఇక్కడ శిష్యుల్ని దేవుడు పిలుస్తూ వచ్చారు. ఇది మనకు తెలుసు. పిలిచిన వెంటనే వాళ్ళు చేస్తున్న పనిని విడిచిపెట్టి వచ్చేసారు. చాలా మంది అనుకుంటారు దేవుడు సేవకు పిలిస్తే వెంటనే అంటే ఇంకా ఇలా ఉందండి, జాబ్స్ ఉన్నాయి, ఇలా కాదు అని చాలా రీజన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు వదిలిపెట్టొచ్చారు. అందుకే ఈ రోజుకి వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మాదిరిగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మంది అనేకులు నిజంగా దేవుడి కొరకు లోబడి, ఆయన మాటకు లోబడి అన్నీ విడిచిపెట్టి వచ్చిన వారిని దేవుడు ఏ రోజు విడిచిపెట్టినట్లుగా మనం ఇక్కడ బైబిల్‌లోనూ చూడలేదు. ఇక్కడ బయట కూడా ఎంత మందిని చూస్తున్నా అందరూ కూడా ఎవరైతే దేవుని మాటకు లోబడి అన్నీ విడిచిపెట్టొచ్చారో వాళ్ళని దేవుడు అత్యధికంగా ఇస్తూ వచ్చినట్లుగా మనం గమనిస్తాము కదా! నేర్చుకున్నాం కూడా అనేకమైనవి చూస్తున్నాం అనేక మందిని. సరే. అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఏమి ఖాళీగా కూర్చుని పిచ్చపాటి మాట్లాడుకునే వాళ్ళ దగ్గరకొచ్చి, లేకపోతే ఏదైనా కబుర్లు చెప్పుకుంటానో, వాళ్ళ పనిలో వాళ్ళుంటేనో దేవుడు పిలవలేదు కానీ, వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు జాలర్లు అనుంది. ఇంకొక చోటేమో వాళ్ళ తండ్రి దగ్గర వాళ్ళకున్న దోనెలో వాళ్ళు చేస్తున్న పని ఉంది. అంటే వాళ్ళకి పనుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సేవకులంటే చాలా చిన్న చూపుంది చాలా మందికి. ఏంటంటే ఎక్కడి నుంచో యూఎస్‌ల నుంచండి, అమెరికా నుంచి డబ్బులొస్తాయండి. అందుకే అందరూ సేవకులయిపోతారండి అని. కానీ అలాంటి వారు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ, నిజమైన సేవకులు వాళ్ళకున్నదన్నీ విడిచిపెడతారు. అన్నీ. ఎందుకంటే ఇవ్వడంలో ఎంత తీయదనం ఉంటుందో, దేవుడి ప్రేమలో రుచి చూసిన వాళ్ళు మాత్రమే విడిచిపెట్టగలుగుతారు. దేవుని కొరకు ఏదైనా విడిచిపెడితే అది నూరంతలుగా మనకి తిరిగి వస్తుంది అని మనం అంటే ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రుచి చూస్తారన్నమాట. ఆ రీతిగా వాళ్ళు కూడా విడిచిపెట్టి దేవుడు పిలిచిన వెంటనే విడిచిపెట్టొచ్చారు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నారిక్కడ. మీరు జాలరులు కదా! అయితే మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను నాతో రా అని అన్నట్టు. వాళ్ళు ఇంకేమీ ఆలోచించకుండా ఎందుకొచ్చుంటారు? అసలు ఈయనెవరు? ఈయన గురించి ఏంటి? ఇంకా అనేవి ఏది ఇక్కడైతే రాయబడలేదు గానీ ముందు వెనకాల. అసలు ఎందుకు వాళ్ళు చెప్పిన వెంటనే అలా విడిచిపెట్టొచ్చారంటే అది యేసయ్య మాట. యేసయ్య మాట ఎలాంటిది అంటే అంటే అంత ప్రేమ కలిగిన మాటంటే ఇంక మిగతావన్నీ మర్చిపోతాం. మనతో ఉన్న రిలేషన్స్ అవనివ్వండి, మనకున్న బర్డెన్స్ అవనివ్వండి అన్నీ మర్చిపోతాం. ఆయన మెల్లని స్వరంతో పిలిచిన పిలుపుకి నిజంగా అన్నీ విడిచిపెట్టి ఆయన ఆయన చెప్పిన మాట మళ్ళీ ఇంకొక్కసారి ఆయన మాట్లాడితే చాలు అనేటంతగా అంత అట్రాక్ట్ అయిపోతాం మనం. ఎందుకంటే అది మాత్రమే నిజమైన ప్రేమ పిలుపు కాబట్టి. అది మాత్రమే అంత తియ్యనైన పిలుపు కాబట్టి దేవుని దగ్గర మనం ఆ మాటకు అంత లోబడిపోతూ వస్తాం. ఇక్కడ వాళ్ళంత విధేయత చూపించారు, లోబడ్డారు. దేవుని వెనకాల శిష్యులుగా వస్తూ వచ్చారు. ఇంక 23-25 వరకు చూసుకున్నట్లయితే యేసయ్య ఇక్కడ బోధ కూడా ఆరంభించారు. ఎలాగనంటే సమాజ మందిరంలో దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటిస్తూ వచ్చారంట. ఒకటి గమనిస్తే దేవుడు దేవుడు ఇక్కడ బోధ మొదలుపెట్టారు సమాజం. అలానే ఇక్కడ ఏమవుతూ వచ్చిందంటే కిందుంది ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. అంటే ఒకటి ఏం జరుగుతూ వచ్చిందంటే యేసయ్య మొద మొదటిగా ఎలా బయటపడుతూ వచ్చారు అంటే నలుగురిలో ఇప్పుడు అప్పటిదాకా బాప్తిజం తీసుకున్నప్పుడు ఒకళ్ళుగానే తెలుసు. ఇప్పుడు ఇంత మందిలోకి ఆయన ఎలా అంటే ఆయన పేరు ఎలా వ్యాప్తి చెందుతూ వచ్చిందంటే, ఎప్పుడైతే దెయ్యాల్ని వెళ్ళగొడుతూ వచ్చారో, ఎప్పుడైతే అనేకుల్ని స్వస్థపరుస్తూ వచ్చారో, చాలా మంది అట్రాక్ట్ అవుతూ అవునా! అమ్మో! ఆయనకన్ని పవర్స్ ఉన్నాయి అని ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అంటే ఆయన సమాజ మందిరంలో కొంతమంది దగ్గరే బోధించినా, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చేసిన స్వస్థతలను బట్టి విడిపించిన పాపం చాలా వేదనతోను చాలా మంది ఎప్పటినుంచో దెయ్యాలతోనూ,
పక్షవాయువు వాళ్ళని మనం చూసాము. అలా చాలామంది ఎవరైతే పాపం అలాంటి వాళ్ళున్నారో వాళ్ళందరినీ దేవుడు విడిపిస్తూ వచ్చినప్పుడు అవన్నీ చూసి ఒకరినొకరు ఇంకా అనేక మంది పక్కన వాళ్ళకి చెప్పుకొని అలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ ఔట్ అయిపోతా వచ్చింది. ఇదంతా ఏంటి? ఎందుకు దేవుడు మాటతోనే డైరెక్ట్‌గా రాలేదు. అయితే ఇక్కడ ఎందుకు అంత స్ప్రెడ్ ఔట్ అయిపోయి త్వరగా అదంతా దేవుని గురించి అలా వ్యాప్తి చెందుతూ వచ్చింది? ఎందుకు అంతమంది ఆయన దగ్గరకొస్తున్నారంటే, లోకంలో ఉన్న వాళ్ళు ముందు ఒక మంచి బోధన బట్టి కాదు గానీ, అద్భుత కార్యాలను బట్టి, స్వస్థతలను బట్టి ముందుగా చాలా మంది వచ్చుంటారు. కొంతమందయితే మనం చెప్పుకోవచ్చు ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళైనా, చాలా మంది ఇన్ని నాళ్ళు దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు కూడా దేవుని దగ్గరకొచ్చారు. అంటే నీ బోధన బట్టి కొంతమందొస్తే, కొంతమంది అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టొస్తారు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అద్భుత కార్యాలు చేసే దేవుడిగా యేసయ్యని ఆరాధిస్తూనో, యేసయ్య దగ్గరికి మనం రుచి చూసొచ్చామనుకోండి, అంటే ఇంతకుముందు మనకిది లేదు, ఇప్పుడిదొచ్చింది. లేదా యేసయ్యని నమ్ముకున్న తర్వాత మేము ఫ్రీ అయ్యాం. యేసయ్యని నమ్ముకున్న తర్వాత మా అప్పులు తీర్చబడుతూ వచ్చాయి. యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఇలా రోగం తగ్గింది కాబట్టి మేము అయ్యాం. ఇవన్నీ కరెక్టే. వీటిలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే మన జీవితాన్ని మార్చగలిగేది ఆయన ఒక్కళ్ళే. ఎందుకంటే మనల్ని ఆపదలో అయినా, అక్కర్లో అయినా ఆయన ఒక్కాయన మాత్రమే మనల్ని చేరదీసుకోగలడు కాబట్టి అక్కడ అద్భుత కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇంత జనసమూహము ఇలా వీళ్ళందరూ కూడా రావడానికి కూడా అదే కారణం. అయితే ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకుంటే మనం మూడో అధ్యాయంలో ఆహ్, మత్తయి సువార్త మూడో మూడో అధ్యాయంలో యోహాన్ గారి గురించి విన్నాం కదా! యోహాన్ గారు ఏం చేస్తూ వచ్చారంటే, ఈయన నాకన్నా గొప్పవాడు అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ముందు నడుచుకుంటూ ఆయన దారిని సరళం చేసే ఒక ప్రవక్తగా ఆయన మనని చూస్తూ వచ్చాం కదా! అయితే యోహాను సువార్త తీయండి ఒక్కసారి. ఆయన మొట్టమొదటి మనం ఏమన్నాము మొన్నొకసారి యోహాను గారు ఫస్ట్ మారుమనసు గురించి చెప్పింది ఆయనే. సువార్త స్టార్ట్ చేసింది ఆయనే అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఆయన ఇంకొక దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ ఐ మీన్ ఏమంటారు? ఫస్ట్ ప్లేస్ సాధించేసారాయన. ఇంకొక బిరుదు కూడా వచ్చేసింది. ఏంటి అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము ఒకసారి ఓపెన్ చేస్తే 7వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 7వ వచనంలో చూస్తే ఇదిగోండి అతని దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. యోహాను గారు ఎలా వచ్చారంటే సాక్షిగా వచ్చారు. అంటే దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చారు. మనం ఎలాంటి సాక్ష్యం ఈరోజు మన జీవితంలో ఇస్తున్నాము? ఈ 4 అధ్యాయం అయ్యే టైంకి మనం మన దేవుణ్ణి తెలుసుకున్నాము. ఇన్ని నాళ్ళు ఆయన పేరు పెట్టబడ్డాము. అయితే మనం మన జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని దేవునికి ఇస్తున్నాం? అంటే మనం మా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశారు కాబట్టి మేము దేవుని నమ్ముకున్నాం అనే సాక్ష్యమా? లేదా దేవుడు ఈ అద్భుతాన్ని చేశారు. లేదా దేవుడి అప్పుల బాధ నుంచి విడిపించారు. ఎలాంటి సాక్ష్యం అనేది మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యోహాన్ గారు ఫస్ట్ సాక్షిగా ఉంటూ వచ్చారు. ఇదే యోహాన్ గారు ఆహ్, మ ఆహ్, క్షమించండి. ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయంలో 34 వచనం చూడండి. 34 యోహాను సువార్త మొదటి అధ్యాయము 34 వచనము. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిననెను. చూడండి యోహాన్ గారు ఊరికే సాక్ష్యం ఇవ్వలేదాయన. ఆయన దేవునికి ముందుగా రావడానికి అయన్నీ చేయడానికి అన్నీ కరెక్టే. దాని గురించే వచ్చారు. ఆయన సాక్ష్యం ఇచ్చింది ఆయన ఫస్ట్ సాక్షి అని మనం నేర్చుకుంటున్నాము. అయితే ఆయన ఇక్కడ చెప్తున్న మాటేంటి? ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చితిని. ఇన్నాళ్ళు మనకి తెలుసున్న యేసయ్య మనకి హెల్ప్ చేసినందుకు మనకి తండ్రిగా, మన దేవుడిగా అయ్యారా? లేదా మనం నిజమైన దేవుడు ఆయనే, ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకొని సాక్ష్యమిస్తున్నామా?
అనేది మనం గమనించుకోవాలనమాట. అలాంటి సాక్ష్యం ఉండాలి. ఎలాంటి సాక్ష్యం అంటే దేవుడు ఇష్టపడే సాక్ష్యం. దేవుడు అసలు ఇదంతా ఎందుకు చేశారు అంటే, ఆయన మనల్ని ప్రేమించిన విధానం అలాంటిది. కేవలం ఆయన ప్రేమ వల్లనే కృప మనకి దొరుకుతూ వచ్చింది. ఈ రోజు వరకు మనల్ని అదే నడిపిస్తూ, వెంబడిస్తూ వస్తుంది. ఒకటి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు నాకు నడిపింపు ఇచ్చిన దాన్ని బట్టి మత్తయి సువార్త 4 అధ్యాయంలో ఏంటంటే, యేసయ్య ఆహ్, ఇక్కడ ఒక జర్నీ స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఆ జర్నీలో ఫస్ట్ అపవాదితో శోధనలోకి నెట్టివేయబడిన, దాన్ని నిలబడి వాక్యం ద్వారా ఎదిరించి తన తండ్రి చిత్తాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మన జీవితాల్లో కూడా ఇదే సిట్యుయేషన్, ఎందుకంటే దేవుడు మనకి మాదిరి. ఆయన ఎప్పుడూ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎంత టఫ్ సిట్యుయేషన్స్ లో అయినా మనకి సిట్యుయేషన్స్ వస్తాయి. టఫ్ సిట్యుయేషన్స్ వస్తాయి. శోధన కాదు. శోధన అంటే దేవుని పనికి అడ్డు తగిలేది శోధన. మనకి టఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. అందరిలానే అంటే బాధలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. మన ప్రతి దుఃఖంలో ఆయన తోడుగా ఉంటారు. ప్రతి అంటే సిట్యుయేషన్స్‌లో ఎంత వర్స్ట్ సిట్యుయేషన్ అయినా, ఎంత భయంకరమైన సిట్యుయేషన్స్ అయినా అన్నిట్లోనూ ఆయన తోడుగా ఉంటారు. ఎందుకంటే ఆయన మనల్ని అంత ఇదిగా ప్రేమించారు కాబట్టి. మనము కూడా ఆయన్ని ఎలా చూడాలి అంటే అంటే చాలా మంది చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే, నేనొక విగ్రహారాధికురాలుగా ఉండి ఈ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకప్పుడు ఏంటి అంటే, ఇన్ని సార్లు ఇది చేస్తే ఇది జరుగుతుంది. జరిగింది నాకు. కానీ అన్ని సార్లు చెయ్యాలి. ఇలా 108 సార్లు తిరగాలి. లేదా నేను ఇందులో నాకిది ఈ ఉద్యోగం రావాలి అంటే నేను ఇన్ని సార్లు తిరగాలి. ఇలాంటివి చాలా ఉంటాయి. అలా మనం ఏం చేస్తున్నామంటే, "ప్రవ్వా, నేను బాప్తిజం తీసుకుంటాను. కానీ నాకిది చెయ్యండి" అని అడుగుతున్నాం. ఆయన దగ్గర బిజినెస్ ఏంటో నాకర్థం కాలేదు. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నాకు అంటే తెలుసున్న దాన్ని బట్టి చెప్తున్నానన్నమాట. అంతేకాదు, "ప్రవ్వా, నా జీవితంలో ఇది జరిగితే నేను సేవకొస్తాను. నా జీవితంలో ఇది జరిగితే నేను నీకిది చేస్తాను" అనడానికి ఆయన మన సమవుజ్జి కాదు. ఆయన దేవుడు. ఆయన దేవుని కుమారుడు. మనం అది తెలుసుకున్న రోజున మనకొచ్చిన ప్రతి సిట్యుయేషన్‌ని, నీకొచ్చింది చాలా పెద్ద శోధన అనిపించొచ్చు. ఎదురుగుండా దెయ్యమే వచ్చి కూర్చుందని అని అయినా అనిపించొచ్చు. ఇది కొండ లాంటిది, ఇది నా వల్ల కాదు అని అనిపించొచ్చు. కానీ ఎలా అయితే నువ్వు ఎక్కువ సార్లు దేవుడికి ప్రార్థన చేస్తావు, దేవునితో ఉన్నట్టుంటావు, వాక్యం చదువుతావు, అన్నీ ఉంటాయి గానీ, ఏదైనా చిన్న సిట్యుయేషన్ వస్తే నువ్వు తలెత్తి చూసేది సాతాన్ని. ఎందుకంటే అంత పెద్దగా ఉందా ఇది? అంత ఎలా ఉంది అని మనం సాతాన్ని చూస్తున్నాం గానీ, మన ముందున్న దేవుని శక్తిని, మన దేవుని రక్షణను, ఆయన ప్రేమను పట్టుకుంటే జీవితంలో ఎలాంటి టఫ్ సిట్యుయేషన్స్‌లో అయినా, ఎంత భయంకరమైన కండిషన్స్‌లో అయినా మన దేవుడు మనకు సహాయకుడు. ఇన్ని రాళ్ళు మనం చెప్పలేమా ఈ సాక్ష్యాన్ని? చెప్పగలం. అందరం చెప్పగలం. ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది కూడుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పగలం. ఇది చెప్పాలి అంటే మన జీవితంలో ఈ చాప్టర్ గుండా వెళ్ళాల్సిందే. చీకటి, వెలుగు నుంచి వెళ్ళాల్సిందే. చీకటిలో ఉన్న వాళ్ళకే వెలుగు యొక్క శక్తి, ఐ మీన్ దాని విలువ తెలుస్తుంది. విలువ తెలియాలి అంటే ఎప్పుడు వెలుగులో ఉన్న వాళ్ళకేం తెలీదు. కానీ చీకటిలోనున్న వాళ్ళకి మాత్రమే ఒక్కసారి వెలుగు కనిపిస్తే వాళ్ళ జీవితంలో వెలుగును విడిచిపెట్టలేరు. అలా చీకట్లో ఉన్న నన్ను నా గొప్ప దేవుడు ఆ వెలుగులోనికి ఈరోజు తీసుకొచ్చారు. ఇంక నేను విడిచిపెట్టలేనంత ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి మనకొచ్చిన ప్రతి దాంట్లోనూ మనం ముందు మన దేవుడినే నిలబెట్టుకోవాలి. మన దేవుని విశ్వాసం ఇక్కడనే కాదు, ఎక్కడ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా మనము ఈరోజు బ్రతుకుతున్నాము, నడుస్తున్నాము అంటే అన్ని జనులు అలాగే ఉన్నారు. బయట చాలా మంది అలా ఉన్నారు. మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏంటంటే, నీకొచ్చిన దాంట్లో నీ విశ్వాసాన్ని ఎంత కనపరుస్తున్నావు. నీ విశ్వాసాన్ని చూసి నీ పక్కన వాళ్ళు నీ దేవుడిని ఎలా తెలుసుకుంటున్నారు? నీ విశ్వాసం కొంచెమేనా? నీకు విశ్వాసం కొంచెమైతే పక్కన వాళ్ళకి అదే కనిపిస్తుంది. నీ విశ్వాసం పెద్దదైతే, ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టే నీకు అవును గాక అన్నాడు దేవుడు. కాబట్టి మనం గొప్ప విశ్వాసాన్ని చూపించి, ఎందుకంటే దేవుడు ఇందులో చూపించి ఇంతమందికి వెలుగునిచ్చి, ఇంతమందిని స్వస్థపరిచి, ఇన్ని రకాలుగా మనల్ని తీసుకెళ్తూ వచ్చారు. ఇన్ని రకాలుగా చివరికెళ్ళేసరికి ఎంతమంది జనమున్నారో, ఎంత కాలి నడకన నడుస్తూనే అదంతా అనుభవంలో ప్రతి ఒక్కరిని ఈరోజు నీ పక్కన, నా పక్కన
మనము ఇక్కడ ఒంటరిగా కాదు. మనం ఆయన జర్నీలో ఉన్నాం. నడుస్తున్న ఆయనతో పాటు గొప్ప జనసమూహం ఉంది. పక్కన వాళ్ళని అడగండి. ఆయన ఏ విశ్వాసంతో ముందుకెళ్తున్నారో, వాళ్ళ కళ్ళు ఎటువైపు చూస్తున్నాయో. ఇలా జనసమూహంలో వెళ్ళినప్పుడే కదా మార్కు సువార్తలో గుడ్డివాడు ఆ సౌండ్‌కే విని ఇటువైపు నుంచి యేసు వెళ్తున్నాడేమో అని యేసు నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించు అని తను అడగగలిగాడు. ఇదే జనసమూహంలో వెళ్తుంటే 12 ఏళ్ల నుంచి మనకివన్నీ తెలుసు. 12 ఏళ్ల నుంచి రోగంతో బాధపడుతున్న స్త్రీ ఆయన ముట్టుకోవడానికి ఎంతమంది జనసమూహంలో విశ్వాసంతో పట్టుకుంది. మరి అదే మనం కూడా ఈరోజు వెళ్తున్నాం. మనం ఎందుకు వెళ్ళాలంటే, మనం దేవుని తెలుసుకున్నాము. ఈయన గొప్ప కార్యాలు చేస్తారు. ఈయన ఈయన మాకు తెలుసు అని మనం వాళ్ళతో చెప్పుకుని ధైర్యంగా వెళ్తాం. కాకపోతే ఆయన దేవుని కుమారుడు. ఆయన మన కోసం ఇదంతా చేయడానికొచ్చాడు. ఆయనకి ఈ పవరుంది. ఆయన యొక్క శక్తి ఇది అని నువ్వు తెలుసుకుని నడిచిన రోజున, నీతో పాటు నీ పక్కన ఉన్నవాళ్ళు ఇంకా ఎంతమందైతే ఆయన ముందు నడుస్తూ ఉండొచ్చు. నీ పని, నా పని ఏంటి? వెనకాల ఎంతమందైతే రాలేని వాళ్ళున్నారో, ఎంతమందైతే రోడ్డు పక్కన ఉండి ఎవరో వెళ్తున్నారులే అని అనుకుంటున్నారేమో, అలాంటి వారినందరిని మనం కూడా చేర్చుదాం అందులోకి. ఎందుకంటే అది ప్రేమ, నడుస్తున్న ప్రేమ. అది జీవితకాలం నీతో ఉండే ప్రేమ. జీవితకాలం నిన్ను అంటి పెట్టుకొని, నీ కొరకు తన ప్రాణం పెట్టిన ప్రేమ. అలాంటి ప్రేమకు మనం ఊరికనే ఆయన వెనకాలే నడుచుకుంటూ, చూసుకుంటూ, ఆయనిచ్చిన అద్భుతాలను బట్టి సంతోషిస్తూ కంఫర్టబుల్‌గా ఉండడం కాదు గానీ, మన ప్రతి శోధన అని నువ్వనుకున్న ప్రతి సిట్యుయేషను దానికి ముందు చూపించు నీ విశ్వాసాన్ని. ముందు పెట్టు. ఎంత గొప్ప అది కష్టమో, నష్టమో, బాధో, మాటలో, నిందలో, వేదనలో ఏదైనా నీ తండ్రి కన్నా నీకెక్కువ కాదు. ఆ గొప్ప దేవుని ప్రేమ కన్నా నీకెక్కువ కాదు. దాన్ని ముందు పెట్టు. అప్పుడు నీ జీవితంలో ఎంత నెమ్మదిని చూస్తావు, ఎంత సమాధానాన్ని చూస్తావు అంటే, అది నువ్వు మాట్లాడితే తెలుస్తుంది. నువ్వు నవ్వితే తెలుస్తుంది. నువ్వు నడిస్తే తెలుస్తుంది. నువ్వెవరినైనా పలకరిస్తే తెలుస్తుంది. చివరికి ఆయన స్వరూపంలో మనమందరము కూడా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, చాలిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ఎంత ప్రేమించి మమ్మల్ని నడిపిస్తూ, మీ ప్రతి అనుభవం గుండా మమ్మల్ని ప్రభువా నడిపిస్తూ, మిమ్మల్ని ఇంకా దగ్గరగా చూసే గొప్ప భాగ్యాన్ని మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మీకున్నటువంటి ప్రేమను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మిమ్మల్ని స్తుతించడం తప్ప మాకు ఏమీ రాదు, తెలియదు. ఎందుకంటే మీరు అంతగా మా జీవితాల్లో చేస్తూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు. ఈ రోజు మాకెన్నో నేర్పిస్తూ వచ్చారు. దేని వైపు మేము చూస్తున్నాం, వాడి మాయలో పడి తండ్రి ప్రతి చిన్నదాన్ని పెద్దదనుకొని ప్రభువా అటువైపు చూస్తున్నామా? ఇంత గొప్ప దేవుడిని ఎదురుకుండా పెట్టుకొని తండ్రి నాయనా మిమ్మల్ని తగ్గించే వారంగా ఉంటున్నామా అని ఈ రోజు మాతో అందరితో మాట్లాడిన దేవా మీకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, మేము విన్నదాన్ని ప్రభా మీరే తండ్రి నాయనా మాలో నాటండి. మేము ఇక్కడి నుంచి లెగిసి వేరే చాప్టర్‌కి వెళ్తున్నాము, ఇంకొక అధ్యాయానికి వెళ్తున్నాము అంటే మాకు ఇదంతా ఎంతగా మాకు అయిపోవాలి అంటే మీరు క్రీస్తు ఒక్కడే మీ గురువు, బోధకుడు అన్నారు. ఎంత ఇదిగా ప్రతి విషయము అనుభవపూర్వకంగా నేర్పిస్తూ వస్తున్నారు. ఆ అనుభవంలోంచి మేము బయటికి రాకుండా మేము అదే విధంగా చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యం అన్నట్లుగా మేము చిన్న బిడ్డలు ఎలా అయితే నేర్చుకుంటారో, ఎలా అయితే విశ్వాసం చూపిస్తారో, ఆ విధంగా మేము కూడా మీ వెనకాల ఉండి అన్నీ తెలుసుకొని, నేర్చుకొని, ఇంతకు ముందెన్నడూ మేము ఎరుగని యేసయ్యను మేము తెలుసుకోవడానికి, ప్రభా మేము మార్చబడ్డానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించిన మీ ప్రేమకి ఏమి ఇవ్వలేక, ఈ కొద్ది ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.